అండి అందరికి వెల్కమ్ టు అవర్ ఛానల్ మానస ఏమనులకి స్వాగతం. అలాగే ఈరోజు అయితే మాకు స్పెషల్ సండే అండి. ఎందుకంటే అండి మేము ఇవాళ మోడర్న్గా అంటే ప్రతి సండే మేము ఒక చేద్దాం అనుకున్నాం. అది ఇప్పుడు ఇవాళ కుదిరింది మాకు. మా అక్క నేనైతే సరదాగా ఉందామని ఇలా ఆట ఆడుతున్నామండి. ఏం ఆట అంటే ఆట పేరు మోడ్రన్ అంటే స్టైల్గా నడుస్తారు కదా అలాగమాట. నేనైతే ఈ ఫ్రాక్ వేసుకొని చేస్తానమాట. మా అక్క రమ్మంటే మా అక్క రావట్లేదు, రా అని పిలుస్తున్నాయండి. నాకైతే మా అక్క డ్రెస్ బాగానే ఉంది, నా డ్రెస్ అండి చాలా లాంగ్ అంటే బాగా పొడిగా ఉందండి. నేను గింత ఉన్న డ్రెస్ ఏమో అంత బాగుంది. ఇగో మా అక్క డ్రెస్, ఇగో మా అక్క ముందుకు నడుస్తుంది. క్యాట్ వాక్ అంటారా ఏదో అంటారంటండి. ఇలా నడుస్తున్నమాట. అందరిలో జరిగేదండి మా ఇంట్లో కూడా అంతే. అంటే సండే వస్తే ఏదో ఒకటి ఆట ఆడతారు లేదా ఏదైనా చేస్తారు కదా, అలాగా మేము డ్యాన్స్ కాకోకుండా ఇలా చేస్తున్నాం అన్నమాట. డ్యాన్స్ వేసాం కానీ బాగాలేదండి, అందుకే కట్ చేశాను. నేను ఇదివరకు పెట్టాను, ఏమనుకోవద్దు. ఇదిగోండి ఇప్పుడు నేనైతే వచ్చేసాను, నాకు నడుద్దామని. మా అక్క అయితే బాగా నడిచేసింది కానీ నా వల్ల అయితే అసలు కావట్లేదు. ఎందుకంటే డ్రెస్ రావడంతో పడిపోతున్నానండి నా వల్ల. ఆ డ్రెస్ అంత ఫుల్గా ఉంది, మా పెద్దక్క డ్రెస్ అది. నేను వేసేసాను అనమాట. ఇదిగోండి అలా అలా పట్టుకొని ఇంకా నడుచుకుంటూ వస్తున్నాను. అది అయితే ఒక మహారాణికి తోక ఉంటుంది కదండి, అలా ఉంటుంది అది, అలా వస్తుందన్నమాట. అందుకే నేను క్వీన్ విక్టోరియా అయినని మా అక్కతో చెప్తున్నమాట. అక్కడ చూడు మా అక్క ఏమడుతుంది నన్ను, అది వెనక తోక ఇటుకుండా వస్తుందని చెప్తుంది మా అక్క అయితే. తోక అంటే నాకు అది. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, ప్లీజ్ సపోర్ట్ మీ. ఎన్ని తొనకలు కూర కానీ ట్రై చేద్దాం. మా అమ్మ వంట వంటలు నేను ఫస్ట్ టైం ట్రై చేస్తున్నాను. మరి ఎలా ఉండలేదు కానీ వందాక చూసి తిని చెప్తాను ఎలా ఉన్నది. అమ్మ వందనుకో అన్నది అనుకో, కానీ కొద్దిగా వండొచ్చు కదా అని ట్రై చేస్తున్నాను ఫస్ట్ టైం. అమ్మను అయితే అమ్మకు ట్రై చేయమంది, అందుకని ట్రై చేస్తున్నాను. ఇగో ఎన్ని తొనకలు, గుత్తి వంకాయ, ఎన్ని తొనకలు ఇవన్నీ చూద్దాం ఎలా ఉంటుంది. మా అమ్మ దగ్గర తెచ్చుకున్న గుత్తి వంకాయలు చూడండి, కూర వంటానికి. ఈ వరకు గుత్తి వంకాయలు, మిగతాయి మాత్రం మామూలుగా కోసేస్తాను. ఇగో 5 వంకాయలు గుత్తి వంకాయలు, ఈ 5 నాకే. ఇవన్నీ వంకాయలు కోసేసాము, వంకాయలు మొత్తం కోసేసాను. గుత్తి వంకాయలు కోసుకున్నాను. ఉల్లిపాయ పచ్చిమిరపకాయ కోసుకొని పెట్టుకున్నాను. చింతపండు నానబెట్టేసాను. ఎన్ని తునకలు ఇంకా చూడండి, ఎన్ని తునకలు నానబెట్టుకున్నాను. శుభ్రం కడిగి వేసుకోవాలి, అంతా నానబెట్టాను. పొయ్యి అంటించేసుకోండి. పొయ్యి మీద గిన్నె పెట్టేసాం. తర్వాత నూనె పోసేసింది మా అక్క. తర్వాత కొద్దిగా ఉల్లిపాయలు అలాగే పచ్చిమిరకాయలు 2 వేసేసి ఏం చేస్తుంది చూడండి, అలా గించేసుకోవాలి. వేగిపోయిన తర్వాత ఇవి ఎండు తునకలండి, అంటే కోడి మాంసాన్ని వాగిచ్చాక ఎండబెడుతున్నాక అవి అన్నమాట. శుభ్రం కడిగేసిందండి. వాటిని ఇప్పుడు కళాయిలో వేసేస్తుంది గిన్నెలో. ఇట్లా ఏం చేసుకోవాలండి, ఇలా తిప్పేసుకున్నాక ఇవ్వండి చూడండి, గోధుమ కలర్ వచ్చేదాకా ఆగాలి. లైట్గా గోధుమ కలర్ వస్తుంది అలాగా. ఏం చేసుకున్నాక ఇప్పుడు అందులోకి వంకాయలు వేసుకోవాలండి. అవ్వండి ఇవి గుత్తి వంకాయలు అన్నమాట. మంచిగా చూపించింది కానీ అక్కడ వంకాయలు అవి అన్నమాట, చక్కగా కట్ చేసిందండి చక్కగా. ఇప్పుడు వాటిని అందులో వేసేస్తుంది. ఇంకోండి 7 వంకాయలు ఏమో కోసిందండి మా అక్క గుత్తి వంకాయలని. ఇంకోండి చూడండి ఎలా వేస్తుందో గుత్తి వంకాయలు. గుత్తి వంకాయలు వేసాక అలా వేసుకున్నాక ఇప్పుడు మిగిలిన ముక్కలు, వంకాయ ముక్కలు కూడా అవి కూడా వేసుకోవాలి. అందులో వేసుకున్నాక ఇదిగోండి ఇప్పుడు మిగిలిన వంకాయ ముక్కలు కూడా అందులో వేసేయాలి. గిన్నెలో గుత్తి వంకాయలు వేసాం కదా, అలాగే ఈ ముక్కలు కూడా ఉప్పు తెడ్డుతో అలా అటు ఇటు తిప్పేసుకోవాలి. తర్వాత చింతపండు పిసికేస్తుందండి మా అక్క. పిసుకున్నాక మళ్ళీ ఒకసారి తిప్పుతుంది. చూడండి అంత చక్కగా మగ్గావో. ఇప్పుడు టమాటాలు వేసుకుందాం. ఇగో టమాటాలు అందులో వేసుకోవాలి. వేసుకొని మళ్ళీ ఒకసారి తిప్పాలండి. తునకలు కూర, ఎండు తునకలు వంకాయ గుత్తి వంకాయ కూర సూపర్ ఉంటుంది. సరే తినేకొని తిరుపతి. ఇప్పుడు ఉప్పు వేసుకుందాం, మళ్ళీ ఒకసారి తిప్పుకోవాలండి. ఎంత బాగుంటుందో తెలుసండి కూర. చూసే కానీ వండుకొని తింటే తెలుస్తుంది దాని రుచి. అలాగే కారం సరిపడా, అలాగే పసుపు కూడా సరిపడండి వేసుకొని మళ్ళీ తిప్పుకోవాలి. తిప్పేసుకొని ఒకసారి గుమగుమలు ఆడుతుందండి, భలే ఉంటుంది రుచి అయితే, అసలు మాటలో చెప్పలేము. ఇదిగోండి అలాగే వాటర్ పోయాలి, తగినంత వాటరు. మళ్ళీ ఒకసారి అలా తిప్పేసుకుందాం. తిప్పేసుకున్నాక కొద్దిసేపు మగ్గించాలండి.
తిప్పుతూ ఉండకూడదుగా కాసేపు మగ్గనించాలి. మగ్గాక ఇప్పుడు చింతపండు నీళ్ళు తగినంత సరిపాటు చూసుకోవాలి. పులుపు మరీ ఎక్కువ పులుపున్న బాగోదండి కూర, చూసుకొని పోసుకోవాలి. పులుపు ఇదిగోండి. ఇప్పుడు తిప్పేసుకొని కాసేపు మగ్గనిద్దాం. మొత్తంగా అయితే కూర అయితే అయిపోయిందండి. ఇంకా చూడండి ఎంత బాగా వచ్చింది కూర. గుత్తి వంకాయలు, ఎండు తునకల గుత్తి వంకాయల కూర అండి. చాలా బాగుందండి కూర. హాయ్ అండి అందరికీ. ఇదిగోండి నా కూరగాయలు, ఇదిగోండి వంకాయలు. మీకు ఇందులో ఏది అంటే ఏది తక్కువగా వచ్చినాయి, అంటే ఏది మంచి చాయిస్ తీసుకున్నా అన్న దానికి నేను పెడుతున్నాను. మీరు నాకు కామెంట్ చేయండి. అంటే నా చాయిస్ మంచిదా కదా అన్నది కామెంట్ అయితే పెట్టండి. అవేంటి ఒక దోసకాయలు, పచ్చిమిరకాయలు పెద్దగా ఉన్నాగా కేజీయా? కేజీ. అది అర కేజీ, అది అర కేజీ ఉంటుంది. 2 కాయలు కేజీ అండి. అవేంటి పచ్చిమిరకాయలు దగ్గరకు వచ్చి కనబడుతున్నాయి. ఇంకో పచ్చిమిరకాయలు హాఫ్ కేజీ, అర కేజీ పచ్చిమిరకాయలు. దోసకాయలు కేజీ. ఈ 2 ఇక్కడ పెడదాం, ఓకేనా? ఇప్పుడు వంకాయ, వంకాయలా? అవి కూడా కేజీనా? కేజీ. ఇది కొత్తిమీర, ములక్కాడలు 2 కట్టలు అక్క. ఈ 2 కట్టలు. ఏం చేత వాడుతావు? కూర వండుతా కసగా తిన. చారుకాయవా? సారి కాసుకోవచ్చు, కూర వండుకోవచ్చు, పప్పులు వేసుకోవచ్చు, ఏమైనా చేసుకోవచ్చు, మన ఇష్టం. కవర్లో ఏంటి అవి? కవర్లో అవి పాప కోసం యాపిల్ అయితే తీసుకున్నాను. 3 నట్టున్నాయి. 3 ఎంత? 50. 3 కలిసి 50? 100కి 5 పర్లేదుగా మరి. అప్పుడు మరి అదేంటి? ఇది నా చిన్న షాపింగ్ మాల్ మాట. ఏంటిదాకా అది? పాపిడి పిన్ని. పాపిడి పిల్ల చూడండి. చాలా బాగుంది. ఎంత? 10 రూపీసే. 10 రూపాయలేనా? 10 రూపాయలే. చీప్ అన్నాగా ఇదేనా? వాళ్ళే చెప్పాలి ఏది బెస్ట్, ఏది తక్కువలో తెచ్చాను కూరగాయల్లో కానీ దీంట్లో కానీ. అంత బాగా నచ్చింది నాకు కామెంట్లు అయితే పెట్టండి. వీటిలో నీకు ఏదైతే బాగా నచ్చిందో కామెంట్ అయితే పెట్టండి ప్లీజ్. నేనైతే అదే అనుకుంటున్నాను. నాకు అంత బాగున్న పాపడి 10 రూపాయలకి వచ్చింది కదా. నేను ఇది బయట షాపులో అడిగితే 60 రూపాయలు చెప్పారు. పాప కోసం, పాపకి మన ముక్కుకి అలగదలకి దానికి జుట్టు ఉంది కదా, చక్కదానికి పెట్టి గుడికిలేప్పుడు పెట్టుకుని వెళ్దాన్ని అడిగితే 60 రూపాయలు చెప్పారు. ఇది బిగ్ బజార్లో తీసుకున్నది. అదే 10 రూపాయల వస్తువులు ఉంటాయి కదా, అందులో తీసుకున్నది. ఇది 10 రూపాయలకి వచ్చిందా? మరి అదేంటి చేతిలో పట్టుకున్నా? 60 రూపాయలు అడిగారు. అప్పుడు చేతిలో ఏంటిది? దూది పుల్ల సోలు చుట్టుకుంటాం కదా, చోలు క్లీన్ చేసేదా? ఇది 10 రూపీసే. నా కొడుకు కోసం లిప్స్టిక్. అది అమ్మ నాకు దే, అమ్మ నాకు దే, అమ్మ పెద్దలు గిటార్ రాసుకుంటారే, గిటార్ రాసుకుంటారే, అది దే అమ్మ అడుగుతుంది. టిక్ టాక్ లా చూసి అడుగుతుంది. అంటే ఇక్కడ పిల్లలు కూడా పెట్టుకోవడం చూసి అడుగుతుంది అన్నమాట. అది ఒకసారి తత్త ఏం పోతుంది అని చెప్పి తీసుకొని వచ్చాను. 10 రూపాయలు. ఇది కూడా, అది కూడా 10 రూపాయలు. ఒకసారి పెట్టుకుంటే దాని సంతోషం కూడా పోయిద్ది కదా. ఈ ఫినిష్లు మాత్రం నా కోసమే, చీర పెట్టుకోవడానికి. చీర ఫినిష్లు. ఇది 10 రూపీసే. ఇది ఒక గుర్తు వచ్చి బయట అడిగితే 8 రూపాయలు అంట. అదే సగం వాళ్ళు 10 రూపాయలు. చాలా అంటే నాకు చాలా తక్కువలో వచ్చినాయి. బయట చాలా వృధా ఖర్చు. నేనైతే మరి వంకాయలు ఎంత కేజీ చెప్తా. ఏంటి అవి? మువ్వలు ఎందుకు? పాప కోసం. అమ్మకి పాపకి తెచ్చింది మువ్వలు మా ఇంటికాడ ఉన్నప్పుడు. అవి పెద్ద సైజు మువ్వలు. కాలికి కడితే అది ఒట్టిపోయినా మనకు అర్థమైపోయింది. మన పనిలో ఉంటాం కదా, అది ఒట్టి పెడితే అది ఉరుకుతుంది, మన శబ్దం రావట్లేదు. అమ్మ మువ్వలు తెచ్చిన మువ్వలు తెగిపోయినాయి కదా. అమ్మ వాళ్ళు ఉన్నప్పుడు అటు ఉరికినా తెలిసిపోయేది. ఇప్పుడు అమ్మ వాళ్ళు లేవు కాబట్టి తెలుస్తుంది. ఇప్పుడు అంత దూరం వెళ్ళినా పాపేది అనుకోవాలి వస్తున్నాయి. అదే మువ్వలు ఉంటే నిద్రలో అది లేచినా మనకు తెలిసిపోయింది. అమ్మ చెప్పింది తీసుకునే మంది తీసుకొని వచ్చాను నేను. అయిపోయినాయి. ఈ కొత్త ఇప్పుడు తీసుకొని వచ్చా. ఒక్కోటి 5 రూపాయలు. ఈ కేజీ 40 రూపాయలు దోసకాయలు. ఈ 50 రూపాయలు పచ్చిమిరకాయలు హాఫ్ కేజీ. ఈ రెండిట్లు కలుపుకొని అంతేనే 40, 50, 90 కదా. వంకాయలు, ములక్కాయలు 2 కట్టలు కలుపుకొని 60 రూపాయలు అయింది. దీన్ని బట్టి లెక్క ఎంత? 30. వంకాయలు 30, ములక్కాయలు 30, 60 రూపాయలు. వంకాయలు 20 రూపాయలు. ములక్కాయ కట్ట ఒక కట్ట వచ్చి
15 రూపాయల 20 రూపాయలు. 20 రూపాయల 2 20లు ఒక 20 ఎంత 60 కదా. అప్పుడు దీనికి దేంట్లో తక్కువైనాయి చెప్పండి ఊళ్ళో? దేంట్లో తక్కువ ఏంటి? ఈ 3 రకాలు వచ్చినాయి, 2 రకాలు ఇవి. ఏవి ఎక్కువ ఉన్నాయి, దేనికి డబ్బులు ఎక్కువైనాయి? వంకాయలు ములక్కాయలకి డబ్బులు ఎక్కువ అయ్యాక తెలుగు ఉందమ్మా చెల్లమ్మా. మరి రేటుకి ఎక్కువ అయ్యాయి. దోసకాయలు పచ్చిమిరకాయలకి డబ్బులు ఎక్కువ అయినాయి. 90 రూపాయలు అయినాయి వాటికి. పచ్చిమిర్చి ఎంత? 50 రూపాయలు. 40 రూపాయలు. అట్లాగా. ఈ 40 రూపాయలు, ఈ 20 రూపాయలు, ఈ 2 కలిపి 60 రూపాయలు. అంటే ఎంత మిగిలిపోటు నాకు? నువ్వు అన్ని పచ్చడి ఎందుకు తెచ్చావు? నాకు అసలు పచ్చడి అంటే చాలా ఇష్టం, అందుకే పచ్చడి ఉరుకుందామని తెచ్చుకున్నా. అప్పుడు తేకోకుండా ఉండాల్సింది, అన్ని డబ్బులు అయ్యి ఉండేవి కావు కదా. మరి అక్కడ పావు కేజీ 30 రూపాయలు అన్నప్పుడు అరకే తెచ్చుకుంటావు, 10 రూపాయలు ఆగి మిగిలి పడైతేగా. కొద్దిగా కూరగాయలు తీసుకునే దాంట్లో కొంచెం మిలుగుబాటు చూసుకోవాలండి, లేకపోతే మనకి మిలుగుబాటు ఆడ దొరికిద్ది, మనమే చూసుకోవాలి. నాకైతే ఇది చాలా అంటే చాలా బాగా నచ్చిందండి. ఎందుకంటే నా పాపలు పెట్టడమే అంత అనుకొని గుడికి వెళ్ళేటప్పుడు అడిగి చూస్తే 60 రూపాయలు అన్నారు. అప్పుడు కొట్టడం కుదరలేదు. ఈసారి నేను అందులోకి వెళ్ళి చూడంగానే 10 రూపాయలు అనగానే ఇది 10 రూపాయలు చాల్సింది లేకుండా అయితే ముందుకైతే తినేది తీసుకున్నా. ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇదిగోండి పాత్ర పిల్ల, పిన్నీసులు, మువ్వలు, చెవి తిప్పుకునేవి అంటే క్లీన్ చేసుకునే పుల్లలు, లిప్స్టిక్, యాపిల్, దోసకాయ, మునక్కాయలు, కొత్తిమీర, పచ్చిమిర్చి, వంకాయ. కొత్తిమీర చెప్పలేదుగా, ఊరినే వచ్చారు. కొత్తిమీర దోసకాయలు తీసుకున్నా కదా అక్కడ. నేను ఎప్పుడు షాప్ కూడా వెళ్తాను కాబట్టి ఊరినే కొత్తిమీర అయితే ఊరినే ఇచ్చింది.